తెలంగాణ ఎన్నికలు నెల 30వ తేదీన జరగనున్నాయి. పోలింగ్ కు ముందుగానే మద్యం దుకాణాలు ఆపివేయాలని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూసివేయకుంటే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక మద్యం పంపిణీ జరిగిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో డబ్బులు పంపిణీ చేస్తే ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు వికాస్ రాజ్. ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it, it should reach the polling station. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ముఖ్యంగా ఆయనే అంతా అక్కడ కోఆర్డినేట్ చేసేది. ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంస్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికి స్పేర్ ఈవీఎంస్ ఆయన దగ్గర ఉంటుంది, అక్కడ పోయి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, అండ్ అఫ్కోర్స్ డ్యూలీ సపోర్టెడ్